ప్రభుత్వం, ప్రజలు, ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇంత చక్కటి ఆలోచన చేసినటువంటి మన ప్రభుత్వం, మన మంచి ప్రభుత్వం, ముందుగా ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన లోకేష్ బాబు గారికి, అందరికంటే ముఖ్యంగా మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, అలాగే మన రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపోత్రి గారికి, అలాగే విజయబాబు గారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించిన మన కార్యక్రమానికి ముఖ్య హోస్ట్గా వచ్చినటువంటి ఆర్డీఓ గారికి, అలాగే మన చైర్మన్ మా గౌరవనీయ వెంకటరమణ గారికి, చైర్మన్ గారికి, అలాగే ఎంఆర్ఓ గారికి, ఆఫీసర్స్కి, అలాగే మన రాజాన సూర్యచంద్ర గారికి, ప్రతి ఒక్కరికి కూడా మన జడ్పీటీసీ రమణమ్మ గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ఈ P4 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం గ్రామంలో ప్రతి గ్రామంలో కూడా ఎంతో కొంత ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు చాలామంది ఉంటారు. అలాగే ఉద్యోగస్తులు కావచ్చు, అలాగే వ్యాపారస్తులు కావచ్చు, అలాగే బాగా ఎప్పటి నుంచో ఆస్తిపాస్తులు ఉన్న ప్రతి వ్యక్తులు ఉంటారు. వాళ్ళని గుర్తించి అధికారులు వాళ్ళని గుర్తించి వారు ఎప్పటి నుంచో దాన ధర్మాలు చేస్తూ చాలా చక్కటి సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వారిని గుర్తించి మనకి ఆ గ్రామానికి ఉపయోగపడే వ్యవహారంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఒక 10,000తోటో 20,000తోటో ₹1,00,000 ఖర్చు పెడితే తీరిపోయే సమస్యలు చాలా ఉంటాయి. ఆ సమస్యల్ని మన అధికారులందరూ కూడా గుర్తించి గ్రామంలో ఉన్న అర్హత కలిగిన వ్యక్తులని గుర్తించి వారి చేత ఆ చిన్న చిన్న సమస్యలు తీర్చగలిగితే ప్రభుత్వం మీద భారం తగ్గి ఆ భారం ప్రజల మీద వసూలు చేసే పన్నుల భారం కూడా తగ్గుతుంది. కాబట్టి ప్రభుత్వం మీద ఎప్పుడైతే భారం తగ్గుతుందో, మనం అసలే ఆంధ్రప్రదేశ్లో లోటు బడ్జెట్లో ఉన్నాం, దాన్ని మిగులు బడ్జెట్లో కావాలంటే ఇటువంటి చక్కటి కార్యక్రమాలు మనలోనే చాలామంది ఉంటారు, అవకాశం ఉన్న వ్యక్తులు, వారందరినీ గుర్తించి ఇటువంటి చిన్న చిన్న సమస్యలు సాల్వ్ చేసుకోగలిగితే మనం ప్రభుత్వం మీద భారం తగ్గించడం అవుతుంది. ఆ భారం తగ్గించగలిగితే ఆటోమేటిక్గా ప్రభుత్వం మీద ఒత్తిడి తగ్గుతుంది, మిగులు బడ్జెట్లోకి వస్తాం, ఎన్నో పెద్ద పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉంది.